ఇర్మియా 17వ అధ్యాయము 9-10 వచనాలు. తెలుసు హల్లెలూయా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. పరలోకన తండ్రి, పరిశుద్ధమైనటువంటి మీకు వందనాలు సమర్పించుకుంటున్నాము. ప్రభా, చదవబడిన లేఖనం బట్టి ఆ యొక్క లేఖనంలో ప్రభా గురించి ప్రభా మాకు జ్ఞానం సరిపోతుందైనా మీరే రంగం మీద ఉండి ప్రభా ఈ వీడియోలను మాకు ఆ వాక్యమును బోధించండి. మా మాటలు, మా ఆలోచనలు మొత్తము కూడా ప్రభా నిలువరించేదైనా మీరే ప్రభా మాట్లాడతారని మేము సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ మీరే పొందుకోమని ప్రవేణ యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. నిలబడవలసినప్పుడు నిలబడలేని పరిస్థితి. సంఘాన్ని మాట అడిగాం. దేవుడి మాటని మనం ఆచరించాలి. మనము చెప్పింది దేవుడు చేయాలా అనేటువంటి విషయాన్ని మనం అడిగినప్పుడు దేవుడు చెప్పింది చేస్తామన్నారు. మన బాధ జరిగినప్పుడు మాట్లాడుతున్న వ్యక్తిని మన అభ్యంతరపరిచే విధంగా వస్తుంది. అన్ని మనకి ఏదో గుణం. ఒక వ్యక్తి ఏదో విషయాన్ని చెప్తున్నాడు, సమాచారం చెబుతున్నాడు, లేదా మనకున్న ఆవేదన చెప్తున్నాడు, మనకున్న పరిస్థితి. ఆయన మాట్లాడుతున్నప్పుడు వెళ్ళిపోతా అనేటువంటి భావాలతో మనం ఉన్నామనుకో ఎలా ఉంటుంది? చెప్పాలనుకున్న విషయం చెప్తాడా? చెప్పలేడు కదా. అలా మనం బిహేవ్ చేస్తుంటే ఆయన ఏం చెబుతున్నాడు అనే విషయాన్ని కూడా మనం గ్రహించలేము. ఆయన చెప్పరు, ఎదుటివారు చెప్పరు, మనం కూడా వినలేము. అది అవుతున్నాం. మనకి బాధ కలిగినప్పుడు మనం బాధ కలిగిన దాన్ని మనం కూర్చోండి. సంఘం మీద రిఫ్లెక్ట్ చేయకు. నేను ఏదో విషయాలు చెప్పాలనుకుంటున్నాను, నేను ఇక్కడ రాసుకుని లేకపోతే ఆ మాటలన్నీ మాట్లాడటానికి ప్రిపేర్ అయిపోయి సెట్ చేసుకుని వచ్చి కూర్చొని బాటిలో నీళ్ళు ఉంటే బాటిలో నీళ్ళన్నీ పోస్తాం అయిపోయేదాకా. కానీ వాక్యము మీకు తెలుసు వాక్యము మొత్తం కూడా చెప్పింది కొన్ని పట్టుకొని వచ్చేసి మీకు అక్కడ కోసి వెళ్ళడం కాదు. ఈ బాటిలో నీళ్ళు ఉన్నవి పట్టుకొచ్చారు, ఇవి అవేదాకా పోస్తున్నాయి. అలానే నేను వాక్ పట్టుకొచ్చాను. అది ఏ విధంగా మీకు పోయేవాలని ఉన్నదో ఎప్పుడు కూడా ఎన్నికి పోవనటువంటి జీవము కలిగినటువంటి నీరును నా ఎద్దు ఉందని 3 చేపలు 7 రొట్టెలను 6,000 మంది పైనగా జనాభాకి తెచ్చిపెట్టినటువంటి ఇంకా ఉన్నాయి. ఒక బాణుడు ద్రాక్షారసం ఊరు మొత్తం వచ్చిన తెచ్చిపెట్టినటువంటి అవి నిత్య జీవం కలిగి
వాక్యం చెప్తున్నప్పుడు నా దగ్గర ఏం ఉండదు, అర్థమవుతుందా? మేము ఏదో పట్టుకుని ఉంటాం, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అభిషేకము వర్తమానంలో ఏం చేయాలి, మనం అనుకుంటుంది దేవుడే మాట్లాడాలని మనం కోరుకుంటాం. ఈ కాలం వర్తమానం దేవుడే మాట్లాడాలి. మనము అట్రాక్షన్ కాకపోతే, మనం పూర్తిగా ఆయన్ని ప్రేమించకపోతే, ఆయన దగ్గర మనం కుమ్మరించుకోకపోతే, ఆయన మాట్లాడుతున్నది ఆసక్తిగా మనకు మాట్లాడగలుగుతాడా? భక్తి లేదు. మందిరానికి నేనేం చెప్తున్నాను, మందిరం అంటే ఆదివారం ఒక టయానికి ట్రైన్ చేస్తుంది, విమానం చెత్త వెళ్ళిపోతున్నాను, బస్సు చెత్త వెళ్ళిపోతున్నాను. చూస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రాత్రి అందరూ అటు చూసుకుంటూ ముంబైలో ఢిల్లీలో అంతే టయానికి బైబిల్ పట్టుకుని వచ్చేసి కూర్చొని చెప్పేసింది స్తోత్రం హల్లెలూయా అని చెప్పేసి వెళ్ళిపోతే అది వాక్యం కాదు, అది బోధ కాదు, అది మనం కలిగినట్టు కాదు. దేవుని హల్లెలూయా. అదవుతుంది. ఇది ఎవరికి చెప్తున్నాము, ఎందుకు చెబుతున్నామో గమనించాలి. వాక్యము బోధకి తగిన విధంగా ఉండాలి. దేవుని హల్లెలూయా. నేను 2వ తారీఖు ప్రయాణం చేశాను. 2వ తారీఖు నుంచి బయలుదేరి రోజు నిద్ర లేదు. ఉదయం 5:30కు వెళ్ళాల్సిందే, 6:30కి 5 గంటలకు స్టేషన్ ఎక్కడ వచ్చిందని చెప్పి చూసుకుంటాను ఉన్నాం. దిగాం, ఆయనకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత రెడీ అయ్యి మళ్ళీ ప్రేయర్కి కూర్చున్న తర్వాత మెసేజ్ చూసుకుని మెసేజ్ అయిపోయింది. మళ్ళా 2 గంటలకు వెళ్ళిన తర్వాత అనుకుందామంటే నిద్ర పట్టే రూమ్ ఇస్తే రూమ్లో నిద్రపట్టి అదే ఎగరటం మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ అట్లాగా 3 రోజుల నుంచి రాత్రి 1 గంటకు 2 గంటలకు కొనుక్కుంటే మళ్ళీ 3:30-4 వేసుకుని ప్రార్థన చేసుకుంటా. మన సేవలు అందరూ ఉంటారు కదా, అందరూ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అందరితో కలిసి ప్రార్థన చేసుకుంటా, ప్రతి విషయం దేవునితో చర్చించుకుంటూ ఉంటూ మళ్ళీ ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి నేను ఈరోజు మెసేజ్ కోసం దేవుని దగ్గర కూర్చొని ఉంటుంది కూడా కూర్చోడానికి వస్తుంది. నాకు ఆరోగ్యం బాగుంటుందా, నాకు పరిస్థితి బాగాలేదు. నాకు బాడీలో ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఒక పక్క నిద్ర వస్తుంది. ఇప్పుడు మందిలో ఇక్కడ మెసేజ్ చెప్పడానికి రావడానికి కూడా మార్నింగ్ రాత్రి నిద్రపోయేదానికి ట్రైనింగ్ నిద్రపోయేదానికి 2:00 ఉంటే మరలా 3:30 వేశారు. ప్రతి స్టేషన్లో బండి ఎక్కడా వస్తుంది చూసుకుంటా మళ్ళీ బాగా నిద్రపోతే ఎక్కడ దాటి వెళ్ళిపోతాం. దాని దేవుడు నాకు వచ్చిన సీటు వేరే వాళ్ళకి నాకు అప్పర్ బెర్త్ వచ్చింది. అప్పర్ బెర్త్లో నాకు ప్రశాంత్ కొనుక్కోవచ్చు. ఒక తండ్రి కూతురు ఒంగోలు ప్రయాణం చేస్తా ఎగ్జామ్ చెప్తాను. వాళ్ళు ఏమో చేశారు, అమ్మాయి అప్పర్ బెర్త్ వచ్చింది, నాకు కూడా అప్పర్ బెర్త్ ఉన్నది, మీరు కూడా అంత చెప్పలేని ఎప్పుడే కదా కొద్దిగా అవును కదా. మిడిల్ బెర్త్లో ఆ మిడిల్ బెర్త్ నాకు సరిపోవడం, కూర్చోలేయడానికి లేదు, ఇటు తిరగడానికి లేదు, అటు తిరగడానికి. ఒక చైనైనా పట్టుకున్నందు, ఒక చైనైనా ఊడిపోతుంది. ఒక దాని మీద అది ఎప్పుడు ఇరిగి కింద ఉన్న వాళ్ళ మీద పెట్టిపోతామని తిరిగి అలా ప్రయాణం చేసి అలసిపోయి వచ్చి ఇబ్బందిగా ఉండి ఎదరమొత్తుతో ఉన్నా ఎదరపోకుండానే మెసేజ్కి కావాలి, మెసేజ్ కంప్లీట్ చేసుకోవాలి,
దేవుడితో ఉండాలి, ఖచ్చితంగా 10 గంటలు స్టార్ట్ చేయాలని చెప్పేసి అనేటువంటి ఆలోచనతో అనుకుంటే స్టార్ట్ అయ్యేది 11 గంటలకు పాట పాడుకుంటా మెసేజ్ వచ్చింది 10 మినిట్లు ఇవన్నీ నాకు సమస్యలు ఎదురైతే నేను దేవుడితో మాట్లాడటానికి, దేవుడి దగ్గరికి రావడానికి, నీకు ఆ వర్తమానాన్ని పట్టుకురావడానికి నాకు సమస్యలు ఎదురైతే ఏం కావాలి మనకి? మన దగ్గర ఏం ఆయుధం ఉన్నది? నేను ప్రార్థన కలిగి ఉండాలి, సంఘం కూడా ప్రార్థన కలిగి ఉండాలి. దేశోద్ధారణ అర్థమవుతుంది. సంఘం కూడా ప్రభువా నువ్వు ఏం మాట్లాడటానికి రాబోతున్నావో మాట్లాడటానికి రానైనా మేము సంసిద్ధంగా ఉన్నాము. వచ్చేది ఎవరు? కలెక్టరా? ఒక కలెక్టర్ మన ఇంటికి వస్తే ఏం చేస్తాం? ఒక ఆయన చెప్పాను ఏం చేస్తాం? ఆ టయానికి అద్భుతంగా మన ఇల్లుని మనము రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ప్రధానమంత్రి ఇంకా అద్భుతం. మరి ఇక్కడ వచ్చేది ఎవరు? ఎవరి కోసం మనం ఎదురు చూస్తున్నాం? ఎవరి కోసం మనం ఎదురు చూస్తున్నాం? సర్వ సృష్టికర్త కోసము, రాజులకు రాజు మహాప్రభు కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకో, రాజులకు రాజు మహాప్రభు చూడటానికి కలుసుకోవడం కోసము నువ్వు వెళ్తున్నావు. నువ్వు వెళ్తున్నప్పుడు నీతో ఎవరైతే రావాల్సినదో వారిని రాలేకపోతే, ఎవరైతే వాళ్ళు రాలేకపోతే వాళ్ళ కోసం మనం ఆగితే, వాళ్ళని తయారు చేయడం కోసం మనం ఆగితే కోల్పోయేది ఎవరు? వాళ్ళని మనం వెళ్ళి తీసుకెళ్ళదు, మనం కూడా కోల్పోతాం. పరలోక రాజ్యం కూడా అది ఆమె మనం పరలోక రాజ్యానికి ప్రవేశం కావడం కోసము, అర్హత కోసం, దేవునితో కలిసి ఆ యొక్క భోజనం చేయడం కోసం, వివాహ వేడుకలు పాల్గొనడం కోసం మనం ఎన్నో ఆశలతో దేవుని ఎరిగిన వారిగా ఉండటం కోసము ఈ వర్తమానంలో ఉన్నాం. దేశప్రధాని ఆషామాషం కాదు కదా వర్తమానం. అర్థమవుతుందా? అందరానికి ఎంత వస్తున్నాం? నువ్వు వెళ్తున్నావు అనుకో, ఈ వారం వాళ్ళు మిస్ అయితే దేవుని చిత్తం ఉంటే 2వ వారము 2వ కూడికి లేదా 3వ కూడికి వాళ్ళు కూడా వస్తారు. అర్థమవుతుందా? దానికోసం మనం టెన్షన్ పెట్టుకుంటాం, దానికోసం మనం అలసిపోతాం, దానికోసం మన ఆరోగ్యం పాటు చేసుకుంటాం, దానికోసం అర్థమవుతుందా? మన దగ్గర ఏమున్నాయో మైనస్లు, మనకేమి కావాలో దాన్ని పట్టుకోవడం వలన నేను అలా ఉన్నాను అవసరం లేదు. నేను అడుగుతున్నాను, ఆనందంగా ఉన్నాను, నా పిల్లలు వేసుకోవాలి, నువ్వు వరిసావుగా, లేకపోతే నేను ఇంకో రకంగా అడుగుతుంది. ఎవరి కోసం? అర్థమవుతుందా? ఎవరి కోసం? ఎవరి మీద దొరుకుతున్నావు? ఎవరి? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఏం చేస్తున్నట? హృదయమే మోసం చేస్తుంది. హృదయము మోసకరమైనది, నిన్ను బలహీనపరుస్తుంది. ఏంటంటే అది ఘోరమైన వ్యాధి కలది. అది ఘోరమైన వ్యాధి. దాని
దానికి ముందు వేయటం అనేది మన దగ్గర ఉందా? ఇది ముందు వేయడం ముందు ఏంటో తెలియదు. ఏమన్నా మనం కాక దాన్ని గ్రహింపగలవాడెవడు? దానిని గ్రహింపగలవాడు ఎవడు? ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును అంతరేంద్రియములను పరిరక్షించువాడును. పరిశోధించేది ఆయనే, అంతరేంద్రియములను పరిరక్షించేవాడు కూడా ఆయన. అర్థమవుతుందా? నువ్వేంటనే దాన్ని నీకు ఎగ్జామ్ పెట్టేది ఆయనే, ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి అన్ని విధాలా నీకు సహకరించేది ఆయనే, రక్షించేది ఆయన. దేవస్థానాన్ని అర్థమవుతుందా? దేవస్థానాన్ని అంటే నీకు అస్వస్థత ఇచ్చేది ఆయనే, ఆ అస్వస్థతలో నుంచి నువ్వు దాటి రావడం కోసం, స్వస్థతలోకి రావడం కోసం ప్రోత్సహించేది ఆయన. అందుకని మనము బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి దేవుని యొక్క ప్రేమను మనం పట్టుకుని సద్గుణాలను కలిగి ఉండి నడుచుకుంటూ వెళ్ళాలి. దేవస్థానాన్ని మనకున్న చిన్న చిన్న బలహీనతతో ఆ బలహీనతనే అక్కడ పెద్ద కొండగా పెట్టుకుని చూసుకుంటూ ఉంటుంటే నీ ప్రపంచం కనపడదు. నీ కంటిలో నలుసు ఉంటే ఎలాంటి ఉంటుందంట? చెవిలో వేదిక, కంటిలో నలుసు, కాళ్ళు ముళ్ళు, అక్కడ భయం, కోరు అద్భుతాలు చెప్పారు. ఆత్మూడు ఏం చెబుతుంది? నీ కంటిలో నలుసు పెట్టుకొని ఎదుటోడి కంట్లో దూరం చేద్దామని చెప్పేసి నువ్వు బయలుపడి వెళ్తే ఇంకేం కనబడితే మన దగ్గర బోర్డు అని పెట్టుకుని మన కంట్లో నడుచుకొని అనుకుంటా ఎదుటోడికి దూరం చేస్తున్నాం. వాడి దగ్గర పెద్దదే ఉంది కరెక్టే, వాడి పెద్ద దూరం, వాడి దూరం కానీ పడిపోయాడు, వాడు పెద్ద సమస్యలో ఉన్నాడు. అసలు నీకు కలిగినటువంటి సమస్యలు నువ్వు చేయలేకపోతున్నావు కదా. ఏమన్నా మన కాక మనం కొన్ని హద్దులు దాటకూడదు. దేవునికి ఒక పరిధి. దావీదు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి దావీదు. రాజు పిలిస్తే ఎంతో మంది వస్తున్నారు. 400 మంది ప్రవక్తలను కూర్చోబెట్టి ఆ యొక్క పరిశుద్ధులను దాన్ని ఏమంటారు? మందసం. మందసము వచ్చి ఒక పాకాలో ఉంది. కప్పు కూడా సక్రంగా లేదు. వర్షం పడుస్తుంది, ఎండకి ఎండుతుంది, ఉంటుంది. ఇది ఉంది. ఆ మందసాన్ని తీసుకెళ్ళి చోట పెట్టి మంచి ఆలయంలో పెట్టాలి, అది ఎంతో వైభవంలో పెట్టాలి అని చెప్పేసారని అవి చదివించాడు. దాన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేశాడు? చేస్తున్నారు కట్టడం కోసం ప్రయత్నం చేశాడు. అది ఎట్లా కట్టాలి ఏంటి అనేది 400 మంది ప్రవక్తలను పెట్టి అడిగాడు. 400 ప్రవక్తలను కూడా ఆలోచన కలిగి ఉన్నాడు రాజు. రాజు కలిగిన ఆలోచనని కాదంటే ఎక్కడ శిక్షపాతలు అవుతావు అని చెప్పేసారని వాళ్ళందరూ కూడా వారి ఆలోచన ప్రకారం చెప్పేశారు. కట్టమని
అని దేవుని అడుగుదాం. దేవుడి యొక్క మందసాన్ని తాకడానికి ఎవరికి అనుమతించాడు? ఎవరికి అనుమతించాడు? లేవీయులకు మాత్రమే అనుమతించాడు. ఏమన్నా మనకు కాక దేవుడు మొదటిగా ఎవరిని నియమించాడు? భూమి మీద ఎవరిని నిర్మించాడు? నిన్న నన్న ఇంకొకన్నా అవన్నీ నియమించాడా? నిర్మించాడా? ఆదామునే నిర్మించాడు. యేసు ప్రహరణి. ఆదాము ఎక్కడ వాడు? ఏదేని తోటలో ఉన్నాడు. యేసు ప్రహరణి. మరలా ఎక్కడికి వెళ్ళాలి? మరి మరలా మనం ఏదైనా తోటలో నుంచి ఆదాముని గెంటివేయబడ్డాడు కాబట్టి ఆదాము సంతానంలో శ్రేష్టమైనటువంటి వధువుగా మరలా మనం ఏదైనా తోటలోకి వెళ్ళాలనేటువంటిది దేవుని కృప. ఆమేన్. అర్థమవుతుందా? ఇజ్రాయెల్ దేశము శపించబడింది. ఆ ఇజ్రాయెల్ దేశంలో 1,44,000 మందిని ఎత్తబాటులో తీసుకెళ్ళడం కోసం దేవుడు నిర్ణయించాడు. ఆ ఇజ్రాయెల్ దేశంలో 1,44,000 మంది ఎత్తుబాటు అయ్యేలోపు కృప ప్రపంచం నలుదిక్కులకు వచ్చింది. ఎందుకు? వారు మెస్సీని గుర్తించలా. అర్థమవుతుందా? తెలుస్తుంది. మెస్సీ దాటించేసి సిలువకు అప్పగింపబడిపోయాడు. ఏమైపోయింది? ఇజ్రాయెల్ దేశం ఎప్పటికీ మెస్సీని యేసుక్రీస్తు వచ్చాడని వారు విశ్వసించట్లా. మొదటి రాకడ జరిగింది. ప్రపంచమైన మొదటి రాకడ జరిగిందని అనేది విశ్వసిస్తుంది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తు కలవశిలువలో అప్పగింపబడ్డాడు. సాతాన్ని సర్పం యొక్క తలను వాడాడు అనేటువంటి పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. ఆమె ప్రపంచం మొత్తం కూడా గ్రహించింది. ఇప్పుడు రెండో రాకడ ఎవరి కోసం మరి ఇప్పుడు జరిగేది? ఎవరి కోసం రెండో రాకడ జరిగింది? నీ కొరకు నా కొరక రెండో రాకడ. రెండో రాకడ ఇజ్రాయెల్ కోసమే జరిగింది. ఆమె అర్థమవుతుందా? ఆ లేవీయుల కోసమే జరుగుతుంది. వారికి అక్కడ కనబడే క్షణంలో ప్రపంచానికి మొత్తం ఆయన కనబడతాడు. ఆమె ప్రపంచం మొత్తానికి కనబడతాడు. అది అలాంటిగా రాకడ రహస్య రాకడే. దొంగవరే వచ్చిన్నాడు హరి. అదవుతుందా? ఈ ప్రపంచంలో ఆయన ఒక దొంగవరేగా ఉన్నాడు. ఉన్నాడు ఆయన, కనబడట్లేదు. ఆయన ఉన్నది మనం చూడాలి. మనం చూడాలంటే ఈ యొక్క శరీరధారమైనటువంటి చూపుతో మనం చూడగలుగుతామా? లేదు కదా. తెలుస్తుంది. అదొక ప్రత్యేక వాతావరణంలోకి వెళ్ళాలంటే ఎవరికి వారికే దేవుని యొక్క ఆ యొక్క రూపం కనపడుతుంది. తెలుస్తుంది. ఎవరికి వారే వెళ్ళాలి. అది పట్టుకోవడం కోసం మనసు పట్టుకోవడానికి దావీదుకే అవకాశం ఇవ్వకపోతే నీకు నాకు ఇక్కడ ఇస్తాడు. దేవుని వస్తువులు ఎవరికైతే ఏ పని అప్పగింపబడిందో ఆ పనినే చేయాలి. దాన్ని మనం తాకితే దేవుడు క్షమించడు. మనం పని చెప్పాము, పాటలు పాడమని ఒక వ్యక్తికి మనం అప్పచెప్పాము. సరే పాటలు పాడమన్నావు, నేను చెప్తున్నా. సంఘానికి ఆ స్వరం సరిపోయిందా? సంఘంలో ఆ యొక్క స్వరంతో ఉత్తేజం రాగలుగుతుందా? సంఘంలో ఉద్యమం రాగలుగుతుందా లేదా అనేటువంటి దాన్ని కాపరిగా నేను చూడవలసి ఉన్నది. ఆమేన్. అవుతుందా? నా ఆలోచన కాదు, దేవుడు చెప్పేటువంటి ప్రకారం
మనం ఒక్కొక్కరు ఒక్కొక్కరు కానుకలు పట్టడానికి ఎవరు బాధ్యత చెప్పాం, వారే ఆ కానుకలు బాధ్యత తెలియకుండా భోజనాలు కూలికలో జరుగుతున్నప్పుడు భోజనాలు ఏర్పాటులో ఒక బాధ్యత చెప్పామంటే వాళ్ళే చూడాలి. పశ్చిమ భాగాలు సంఘ పెద్దలు వ్యవహరిస్తారు. అర్థమవుతుందా? కానుకలు కాపరు మాత్రమే స్వీకరిస్తాడు. తన పశ్చిమ భాగాలతో ఏం చేయాలి? సంఘ అభివృద్ధి కొరకు, ప్రయోజనం కొరకు ఉపయోగించాలి. అది సంఘం కోసం, ఆమె వ్యక్తుల అవసరాల కోసం కాదు. ఎందుకు చెబుతున్నాను ఈ మాట? నేను దేవుని విషయాల్లో చెప్పవలసిన బాధ్యత. హిందూ గ్రంథంలో క్రమం రాసింది దేవస్థానం. ఆ క్రమం కలిగిన విధంగానే సంఘం నడవాలి. తెలిసి తెలియకుండా మనం కనుక పొరపాటును తప్పు చేసినా సరే దేవుడు క్షమించాడు. దేవస్థానం అదేవిధంగా మనం ఇక క్రమాన్ని మనము ఎప్పుడు కూడా విడిచిపెట్టి వెళ్ళకూడదు అనేటువంటిది ప్రభు నీకు నాకు హెచ్చరిక చేస్తున్నారు. చేస్తున్న దాన్ని ఒకరు మర్చిపోయినా ప్రేమపూర్వకంగా అది తెలియపరచాలి. మనం సంఘంలో ఉన్న వాళ్ళు తెలుసుకోలేదు. ఎప్పుడు ఈ హెచ్చరిక చేశారు కదా, కొత్తగా ఇంకో విశ్వాసం ఇచ్చారు. అది ఎవరు చెప్పాలి? ఇది మీరు చేయకూడదండి, ఇది మీరు చేయమని కాపర్ గారు చెప్పినప్పుడు కాపర్ చెప్పిన బట్టి మనం వెళ్ళాలి. చేయకూడదన్నారు, ఇది చేయమన్నారు, ఇది వీరి పనే ఉంది, మీ పని ఇది కాదు అని ఒకరికొకరు ప్రేమపూర్వకంగా సంఘంలో విశ్వాసం చెప్పుకోవాలి. తెలుస్తుంది అర్థమవుతుందా? బాధ్యత కలిగి ఉండాలి. తెలుస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనము సంఘము క్రమము హోదా, దేవునికి ఆజ్ఞ ఏంటి అనేది, దేవుని యొక్క రాజ్యం ఏమిటి అనేది మనం గ్రహిస్తున్న విషయము మనం చెప్పవలసిన వారమే మనం చేస్తున్నాం. అది చెప్పకపోతే నువ్వు పోరాటం చేస్తావులా చేస్తుంది. సోమరు అయిపోయి ఉంటాం. ఒకేసారి కూర్చొని ఒకేసారి మనము ఉంటే ఏమవుతాము? సోమరు అయిపోతాం. సోమరి ప్రమోషన్ చేస్తుంది. మనకి కదలికి రావాలి. అలసట కలిగినప్పుడు కొంతసేపు మనం అలసట తీర్చుకోవచ్చు, కానీ అదే పనిగా అక్కడే ఉండి తెలుస్తుంది. మాట ఎందుకు చెప్తున్నాము? మనం తెలుసుకున్న విషయం ఎదుటి వ్యక్తికి చెప్పాలి అంటే మనం ముందు నోరు చదవాలి. అది చెప్తున్నది తప్పో గొప్ప అవుతుంది. ఎదుటి వారికి మనం చెప్పేదానికి మనము ఆజ్ఞ, తగ్గింపు, ఆధిపత్యము ప్రదర్శించకూడదు. నేను చెప్పింది రైట్, నీకేం తెలుసు అనుకోడు. అర్థమవుతుందా? నీకు తెలుసు. అతను నిన్ను కన్విన్స్ చేయలేకపోయావు, అతనికి తెలియపరచలేకపోయావు, ఎదుటి వ్యక్తికి నువ్వు తెలియపరచలేకపోయావు. నువ్వేం చేయాలి? దేవుడి దగ్గర మొరపెట్టాలి. ప్రభువా, ఈ మాట నువ్వు నీ ద్వారా నేను విన్నాను, కాపల ద్వారా విన్నాను, సంఘంలో విన్నాను, విశ్వాసం ద్వారా విన్నాను, వాక్యముగా ఉంది, ప్రవక్త చెప్పాడు. అర్థమవుతుందా? నేను చెప్తున్నానంటే వాక్యం ఉన్నది, ప్రవక్త చెప్పిన విషయాన్ని రెండు కంపేర్ చేసే మనం చెప్తున్నటువంటి విషయము దేవుడు మనతో చూపించి చెప్తున్నాడు. తెలుస్తున్నాడు. ఇది నేను ఆల్రెడీ నీకు ఇచ్చిన నిబంధనే, ఈ నిబంధన ప్రకారమే అని చెప్పేసి అని చెప్తున్నదని మనము ఇవి సాక్షాత్మకంగా మనం బైబిల్ని కలిగి ఉండి దాని వాక్యాలకు అనుగుణంగా మనం జీవిస్తూ వారికి ఆ విషయాన్ని వెల్లడి చేసే విధముగా అర్థమవుతుందా? ఇప్పుడు మీకు చెప్పేటువంటి విషయాలన్నీ నేను వాక్యం కలిగే కదా చెప్తుంది. అది నేను జీవించాలి, చెప్పాలి, ఎదుటి వారితో మార్పు కోసము వివరించాలి.
ఆ విషయాన్ని నేను చెప్తున్నప్పుడు అర్థం కానప్పుడు నేనేం చేయాలి? ప్రభువా, నేను చెప్పలేనటువంటి జ్ఞానం కలిగి ఉన్నాను, నాకు ఆ జ్ఞానాన్ని నేను కాదు కదా మాట్లాడేది, మీరు మాట్లాడేది. అవే యేసు క్రీస్తే అన్నాడు. ఏమన్నాడు? అవే యేసు క్రీస్తే ప్రభువా, నేను ఆకర్షిస్తే కాదు కానీ మీరు ఆకర్షిస్తేనే వస్తాను. నేనే పాటి వాడిని అన్నాడు. దేవుడు అర్థమవుతుందా? అవే యేసు క్రీస్తు మీద ఉన్న పరిశుద్ధాత్మ, ఆయనే సర్వ సృష్టికర్తే, ఆయనలో ఆయనే ఉన్నప్పుడు కూడా ఆయనే ఉన్నప్పుడు కూడా ఏమన్నాడు? నేను దేవుని అనలేదు. పాప భారములను మోసుకుని వెళ్ళు లోకరక్షకుడు వచ్చి ఉన్నాడు. దేవుడు అర్థమవుతుందా? లోకరక్షకుడు ఏమని చెప్తున్నాడు పేతురు? మత్తయి సువార్త ఉంది. చూసారా? నేను చెప్పాలా? మీకు తెలీదా? ఆ మాట ఎక్కడన్నాడో మీకు తెలీదా? అది తెలుసు. ఇంకా నేను ప్రతి చెప్పుకుంటూ పోతే ఎలాగా? ఎక్కడది చూసారా? చూడండి. ఆయన శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మం ఇచ్చు యోహానునియు, కొందరు ఏలియా అనియు, కొందరు యిర్మీయా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకుంటున్నారని. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అని, క్రీస్తు అని చెప్పాడు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును. పాతాళ లోక
ద్వారములు దాని ఎదుట నెరవని నేను నీతో చెప్తున్నాను. పరలోక రాజ్యం యొక్క తారకశుడు నీకు ఇచ్చింది. నీవు భూలోకమందున దేనిని బంధించిదువో అది పరలోకమందున బంధింపబడును. భూలోకమందున దేనిని విప్పిదువో అది పరలోకమందున విప్పబడునని అతనితో చెప్పు. ఆయన తన యొక్క శిష్యులతో ఆయన అడిగాడు. తన యొక్క శిష్యులని అడిగినప్పుడు, నేనైతే నువ్వు దేవుని కుమారుడివే ఉన్నావు, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడివే ఉన్నావు అని చెప్పినప్పుడు, ఇది నేనైతే నీకు బయలుపరచలేదు, ఏ నరుడు నీకు చెప్పలేదు, ఆ తండ్రి చెప్పాడు. ఆమె అదవుతుందా? ఇక్కడ మేమైతే ఏ విషయము కూడా చెప్పడమే కాదు, నువ్వు మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేయడం వరకే కాపరి యొక్క అది. ఆమె అదవుతుందా? నువ్వు మర్చిపోయినటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ గుర్తు చేస్తుంది. నీకు అన్ని కూర్చోబెట్టి నేర్పించడానికి పరిశుద్ధాత్మ చేయదు. అంటే నువ్వు ఒరిజినల్ సీనువైతే, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటే, ఈ వర్తమానం నువ్వు గ్రహించగలిగితే, ఆ వర్తమానం నాదే అని చెప్పేసానండి, ఇది నీ పటిష్టమైనటువంటి విశ్వాసము, నమ్మకము, బలమైనటువంటి సంకల్పం నీలో ఉందనుకో, అది ఎవరు ఆపలేరు. ఆమె అదవుతుందా? ఇది ఎవరు పడితే వాళ్ళకి అందేటువంటి వర్తమానం కాదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ దేవుని గ్రహించేటువంటి కృప ఉండదు. దేవుని అదవుతుందా? దేవుని గ్రహించగలడానికి, దేవుని కృప అందుకునడానికి కోసము ఆయన యొక్క సీడ్ అయితేనే, ఆయన యొక్క మూల విత్తనం అయితేనే తెలిసింది. దేవుని అది నీకు ఉంటే, గుర్తుంటే, నీకు తెలిస్తే, అప్పుడు చెప్పిన విషయం ఎస్, ఈ మాట నాదే, ఇది నేను రాక మునుపు నాకు గుర్తొచ్చింది, చెప్పినట్టుంది వాస్తవం ఎస్ అని ఎవరికి అనిపిస్తుందో, ఈ వాక్యం నాదే కదా, ఈ వాక్యంతో నేను జీవించాలి కదా, ఈ వాక్యం నా ప్రాణమై ఉంది కదా, ఇది నా నిత్యత్వంగా ఉన్నది కదా అని ఎవరికి అనిపిస్తుందో, అదే నీ పునాది. తెలుస్తుంది. అది నువ్వు వాక్యంతో నువ్వు చర్చ చేయి. ఊహతో ఊహించుకుంటే కాదు, నీకు నువ్వు గుర్తు చేసుకోవడంలో ఉంటుంది. తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇది ఎవరో చెబితే మారిపోయేది కాదు వాక్యం. తెలుస్తుంది. విశ్వాసము ఎవరో చెబితే వచ్చేది కాదు. దేవుని ప్రేమని ఎవరో చెబితే వచ్చి పొందుకునేది కాదు. ఎవరికి వారు సరి చేసుకోవాల్సినది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, నీ హృదయమే మోసపురించింది, నీ హృదయమే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధులను దాన్ని వాడేవాడు. ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియలు చొప్పున కలవను ప్రతీకారం చేయుటకు యెహోవా నేను హృదయమును పరిశోధించువాడును, అంతరేంద్రియములను పరీక్షించువాడును. పరిశోధిస్తాడు, పరిరక్షిస్తాడు. అంతరేంద్రియాలను పరీక్షించువాడు, పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఆయనే గాయపరిచేవాడు, ఆ గాయానికి మందు వేసేది కూడా ఆయనే. అర్థమవుతుందా? నేను చెక్ చేస్తున్నాడు, అది నీ వాక్యం అయితే నువ్వు కలిగి ఉంటావు. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. కుమారుడు నిన్ను స్వతంత్రులుగా చేసిన యెడల, కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఏమవుతామంట మనం?
కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు స్వతంత్రులుగా ఉన్నారనేటువంటి విషయము, మీరు ఈ లోకానికి వేరే ఉన్నారనే విషయము మీరు కలిగి ఉంటే ఆయన చేస్తారు. అదవుతుందా? అది మీకు కలిగి ఉంటేనే మీరు స్వతంత్రులు. అలాంటి స్వతంత్రులు బంధింపబడిన వారు కాదు, ఆమె సాతాను చెరలో ఉన్నవారు కాదు. సాతాను రకరకాలుగా మనల్ని ఏం చేస్తుంది? కట్టడి చేస్తుంది. సాతాను రకరకాల విషయాలతో మనల్ని ఏం చేస్తుంది? అట్రాక్షన్ చేస్తుంది, మోసం చేస్తుంది. కంటితో చూసేటువంటి, చెవితో వినేటువంటివి, నాలుకతో రుచి చూసేటువంటి విషయాలు, శారీరకంతో స్పర్శ కలిగినటువంటి విషయంలో, వాసన కలిగేటువంటి విషయాల్లో మనల్ని ఏం చేస్తుంది? మన శరీరాన్ని ఒక అపవిత్ర వైపు నడిపించి మనల్ని దోషులుగా అక్కడ నిలబెడుతుంది. అర్థమవుతుందా? ఈ శరీరానికి ఉన్న గుణాలు అవి. శరీరానికి ఏ గుణాలు ఉన్నవి? స్పర్శ మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదా. ఈ శరీరానికి 5 రకాల గుణాలు ఉన్నాయి. మరి అదే గుణాలు నీలో ఉన్న ఆత్మ కూడా ఉన్నాయిగా. అర్థమవుతుందా? మరి నువ్వు దేనికి బెండ్ అయిపోతున్నావు? నువ్వు శరీరానికి బెండ్ అయిపోతున్నావా? ఆత్మకి నువ్వు బెండ్ అయిపోతున్నావా? చెప్పిన విషయాన్ని గమనించారా? శరీరానికి రుచి తెలుసు, ఆత్మకి రుచి ఉంది. అర్థమవుతుందా? వాక్యం యొక్క రుచిని మనం చవి చూస్తున్నాం, కానీ బిర్యానీలు పెట్టేటువంటి దాని కొరకు, ఆ బిర్యానీ నాలుగు రుచి కొరకు, ఈ శరీర రుచి కొరకు వాక్యం కలిగిన రుచిని మర్చిపోతున్నాం, మరుగున పెట్టేస్తున్నాం. అర్థమవుతుందా? ఈ శరీరం యొక్క రుచులు, వాసన, రుచి, కంటి చెవితో వినేటువంటిది, స్పర్శ కలిగినటువంటిది, మరి వాసన చూసేటువంటిది, ఆ పంచేంద్రియాలు, ఆ యొక్క జ్ఞానేంద్రియాలు ఏదైతే ఉన్నాయో అవి ఏం చేస్తుంది? ఆత్మని ఏం చేస్తున్నాయి? నియంత్రిస్తుంది. ఈ నియంత్రించడానికి వీటికి ఏం కలుగుతుంది? ఇక్కడ వాక్యం చెప్తున్నాం, వాక్యం వింటున్నాం, ఎంతో శ్రద్ధ కలిగినది. మంచి కమ్మన ఉప్పు చేప వాసన వచ్చింది, ఉప్పు చేప వాసన వస్తుంది, నోట్లో నీళ్ళు. ఈ చెవికి వింటున్నటువంటి వాక్యం వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? వాక్యాన్ని విననీయకుండా ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాడు సాధన? లాక్కున్నాడు. ఎందుకని? ఎందుకని? ఎందుకు లాక్కున్నాడు? ఈ శరీరం ఎక్కడ తయారు చేయబడింది? మట్టిలో నుంచి తయారు చేయబడింది. మట్టిలో నుంచి నిర్మించబడింది ఈ శరీరం. కాబట్టి ఈ మట్టి ఎవరి ఆధీనంలో ఉంది? ఇప్పుడు సాతాను ఆధీనంలో ఉంది. ఈ భూమి సమస్తము, భూమి మొత్తం, ఈ లోకం అంతా కూడా సాతాను ఆధీనంలో ఉంది. కాబట్టి రుచి ఈ శరీరమే కలుగుతుంది, వాసన ఈ శరీరమే కలుగుతుంది. కంటితో అద్భుతమైనటువంటి, సౌందర్యమైనటువంటి ప్రదేశం, ఆ ప్రదేశం ఎవరి ఆధీనంలో ఉంది? మరి ఇన్ని అట్రాక్షన్ చేస్తున్న ప్రదేశం, ఆ బంగారం ఆభరణాలు ఉన్నాయే, నా మెడలో వేసుకుంటే, ఆ కారు నేను
చూస్తే ఎట్లుంటుంది ఆ బైకు, నేను ఆ కేటీఎం బైక్ లేకపోతే ఆ రేస్ బైక్ నేను పెడితే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఈ శరీరానికి ప్రేరేపింపబడినటువంటి జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఈ శరీరానికే కదా ఉన్నాయి. అంటే ఈ శరీరము ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా అర్థమవుతుందా? ఈ శరీరానికి సంబంధించినటువంటి ప్రేరేపణ కొరకు ఆకర్షించేటువంటివన్నీ కూడా ఈ లోకంలోనే ఉన్నాయి. ఈ లోకంలోనే కదా నువ్వు చూసి ఇవన్నీ చూడటం కానీ, వినటం కానీ, శరీరము కానీ, స్పర్శతో కానీ, వాసనతో కానీ, రుచితో కానీ నువ్వేం చేస్తున్నావు? ఆకర్షించబడుతున్నావు. అర్థమవుతుందా? తెలుస్తుంది. ఇక్కడ ఎక్కడ ఉంది మ్యాగ్నెట్? అర్థమవుతుందా? సాతాను అనేటువంటి మ్యాగ్నెట్ ఏం చేస్తున్నాడు? నిన్ను లాక్కొస్తున్నాడు. ఇప్పుడు నువ్వు దేని మిస్ అయిపోతున్నావు? అర్థమవుతుందా? తెలుస్తుంది. నీ యొక్క నాసిక గ్రంథంలో తన యొక్క జీవాత్మను ఊదాడు. ఆమేన్. అర్థమవుతుందా? నీలో ఉన్నది ఒక ప్రాణము దేనికి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది? నువ్వు ప్రాణం కలిగి ఉన్నా కూడా దేని ఆధీనంలోకి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఈ లోకము అనేటువంటి ఉచ్చులోకి వెళ్ళిపోతున్నావు. తెలుస్తుంది. హరి అర్థమవుతుందా? ఈ లోకం అనేటువంటి ఉచ్చులోకి నిన్ను పట్టేస్తుంటాడు. ఎవరి ఆధీనంలో ఉంది అంతే? ఈ లోకం అంతా వాడు ఆధీనంలో ఉంది. తెలుస్తుంది. సాతాను ఆధీనంలో ఉంది. ట్రాప్ చేస్తున్నాడు నిన్ను. ఇప్పుడు నిన్ను ఏది డ్యామేజ్ చేస్తుంది? తెలుస్తుంది. హరి ఏది డ్యామేజ్ చేస్తుంది? శరీరమా, ఆత్మ? శరీరమేనా? అవునా? మంచి వాక్యం వింటున్నావు, కాలు చుక్కుమంది, ఎక్కువ వచ్చేసింది అనుకుంటా కూర్చుంటే ఏమవుతుంది? ఈ యొక్క వాక్యం వినేటువంటి దాన్ని వెళ్ళిపోయింది. ఈ ఆత్మ పక్క వెళ్ళిపోతుంది. అనుకోకుండా అందుకని పరిశుద్ధాత్మ నిలబడి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు మనము పూర్తిగా విలీనమైపోయి అవును అలా కలుగును గాక, ఇది వాస్తవము, ఇది నేను నమ్ముతున్నాను, ఆమేన్, హల్లెలూయా చెప్పేవాడు. అదవుతుందా? ఉన్నప్పుడు ఎదురు వచ్చేస్తాం, ఆలోచనలు వచ్చేస్తాం. నువ్వు చాలా ఇరావును అసలు నెట్ ఒకటి డిస్టర్బ్ చేయాల్సింది. ఈ డిస్టర్బ్ చేయడానికి అనుమతిస్తున్నారు దేవుడే. డిస్టర్బ్ చేస్తుంది సాతాను గడే. అయితే సాతాను గారు డిస్టర్బ్ చేయడానికి కూడా అవకాశం ఇస్తుంది ఎవరికి? దేవుడే. తెలుస్తుంది. పేతురు ఏమంటున్నాడు? నువ్వు ఇక ఆ దేవుని కుమారుడివి అని చెప్తున్నాడు. పాపభారమును మోసుకునేటువంటి గొర్రె పిల్ల ఆయనటువంటి విషయాన్ని గ్రహించాడు. మరి ఎంత గొప్ప ఇచ్చాడు నీ మీద అంటే ఈ యొక్క క్రీస్తు సంఘమును పేతురు అనే బండ మీద కడతాడు. ఆమె నీకు ఇక పరలోక రాజ్యం తాళపు చెవులు ఇస్తున్నాడు అన్నాడు. ఈయనేం చేస్తున్నాడు? ఎవరు పేతురు? ఏసెవరు? ఎవరనండి నాకు తెలియదు అన్నట్టు పేతురు. ఈయనే ముందు 2-3 గంటల ముందే చెప్పాడు. పేతురు 3 మార్లు నేను యేసుని నన్ను నువ్వు ఎరిగి ఉండవు అని చెప్పేసి అని అంటావు. అర్థమవుతుందా? అన్నాడా? అప్పుడు ఏమంటాడు? ప్రభువా నిన్ను నేను అంటానా? నీ హృదయ రహస్యాలు నీ గురించి అన్ని తెలిసిన వాడినే, నీతో ఇంత స్నేహం కలిగిన వాడినే, నీకు ప్రియమైన భక్తుడిగా ఉన్నవాడినే, నేను ఒక మంచి విశ్వాసిగా నీ దగ్గర పేరు తెచ్చుకున్న వాడినే, నిన్ను విడిచి నేను పోను అని చెప్పాను అన్నాడు. అలాంటిది సైనికుడు వచ్చి కత్తి విసిరితే కత్తి ఇట్లా వేసినప్పుడు
మరి అతను చెవు కట్టయిపోతే వెంటనే ఏమన్నాడు, ఇక్కడ వేసి ఎవరంటే ఎవరో నాకు తెలియదు, రాలి 2 గంటలు అందు పేతురేనా ఎందుకన్నాడు? ఇక్కడ ఎవరో చెప్పండి అని చెప్పేసి అని రెండోసారి అడిగినాడు. ఏసు ఏం చెప్పాడు చెప్పండి? ఈయన యేసు, ఏసుతో పాటు నువ్వు తిరిగావు కదా, సిలువ నీకు కూడా వేయాలిగా. ఏసు ఏంది లోకరక్షకుడు నేనేం చెప్పి చెబుతున్నాడంట, నేనే రాజుని అంటున్నాడండి. ఏంది అన్నాడా? అన్నాడేనా? పాప భారమును మోసుకెళ్ళిన వాడే అంటాడు. మీకు అనుకున్నారు యేసు క్రీస్తే దేవుడు అంటున్నాడా అని చెప్పి రాజుకెళ్ళి చెప్పారు. నువ్వు అలా చెబుతావని నేను అనుకోలేదు యేసు, నువ్వు అలా చెబుతావని నేను అనుకోవట్లేదు. నేను ఆల్రెడీ ఒక రాజును అన్నాను, నేనే రాజు అని చెప్పి నువ్వు చెబుతావని నేను అనుకోవట్లేదు. నేను చెప్పలేదని నువ్వు మాట చెప్పానంటాడు రాజుగారు. సిలువేసేది ఉరి శిక్ష కదా. అప్పుడు ఆ సిలువు శిక్ష వేసేటప్పుడు ఆ మాట అడిగినప్పుడు ఈయన చెప్పలా, నేనే క్రీస్తున్న విషయం ఎక్కడే చెప్పలేనా? చెప్పాడా? ఏమనుకుంటున్నారు నా గురించి అని అడిగాడు. ఆయన చెప్పలేదు కదా, ఆయన ఎవరనేది చెప్పలేదు కదా. మన శిష్యులందరూ కూర్చోబెట్టి అడిగినప్పుడు కూడా ఆయన చెప్పలేదు కదా. ఆయనేనంట. ఇప్పుడు పేతురు అన్నాడు, ఆయనేనంట కొత్త రాజ్యం అని చెప్పేసి పేతురు అన్నాడు. అంటే రైట్, పేతురు నువ్వు అన్నమాట నేనైతే చెప్పలేదు, కానీ ఏ నరుడు నీకు ఇది చెప్పలేదు, కానీ ఏ నరుడు నోట నేనైతే చెప్పమని చెప్పించలేదు, కానీ ఆ దేవుడే నీకు బయలుపాటు చేశాడు. ఆమె అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆ దేవుడే నీకు బయలుపాటు చేశాడు. ఆ దేవుడు బయలుపాటు చేస్తే నువ్వు ఈ మాట మాట్లాడవు. ఇప్పుడు ఈ సంభాషణ జరిగినప్పుడు ఏమైంది? బయటికి వెళ్ళి ఏం చెబుతున్నారు? ఆయన అంట లోకరక్షకుడు అంటయ్యా, అయ్యా ఈయన ఏంది పెద్ద కొత్త విషయాలు చదువుతున్నాడయ్యా, గొప్ప ఇదే అంటున్నాడయ్యా, అట్టంటున్నాడే ఎట్టంటున్నారయ్యా. ఇప్పుడు ఈ వర్తమానం చెప్పేటువంటి వాళ్ళని కూడా సంఘం అంతా కూడా ప్రపంచం అంతా కూడా ద్వేషిస్తుంది. అదవుతుందా? సమస్త మర్మాలను మోసుకొచ్చిన ఈ దూత యొక్క వర్తమానము అందించేటువంటి వారందరూ కూడా అదే గాడిలోనే చూస్తుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ విషయాలన్నీ పోయి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి కూర్చుని, రాజుగారు కంప్లైంట్లు వచ్చేసారు. కంప్లైంట్ అంటే రాజు వేసి పిలవండి అని చెప్పేసారు. అన్నప్పుడు వెళ్ళినప్పుడు ఆయన పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఘర్షణ జరిగిన ఘర్షణలో వల్ల ఒక సైనికుడు పెద్దన్నప్పుడు చేయి తెగింది. మీరు ఎవరు ఆ సైనికుడు కొట్టగలరు, వీళ్ళు కత్తులతో దాడి చేయగలరు, కానీ ఎవరు ఏం చేయొద్దని చెప్పేసి అన్నాడు దేవుడు హరిని. ఏసు వచ్చాడు, ఏసు పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఏసుతో పాటు అంటే ఏమన్నాడు? ఎదురు చేస్తే తెలుసు ఇవన్నీ మీకు అడవడం కోసం అన్ని ఇవన్నీ. ఆ ఏసుతో ఉన్నప్పుడు ఏమంటున్నాడు? పేతురు కూడా ఆ ఏసుతో పాటు చూస్తున్నాడంటే నేను ఎప్పుడు చూసాను? నిద్రలేదు. రెండోసారి మూడోసారి సిలువ వేసినప్పుడు కూడా వేసాడు. అందుకని సిలువ వేసినప్పుడు ఏమన్నాడు? ప్రభువా నువ్వు క్షమించిన ఆయన, నువ్వు అన్నమాట 3 సార్లు అన్నమాట నెరవేరింది. నేను ఉద్దేశపూర్వకంగా ఎక్కడ కూడా అలా అనుకోలేదు, అనంగారు ఉన్నవాడు వేశాను. నీకైతే 2 చేతులు చాపి సిలువేశారైనా నాకు తలకిందులుగా సిలువేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నానని చెప్పేసి రాజు దగ్గర తలకిందులుగా సిలువేపించుకున్నాడు పేతురు. యేసుక్రీస్తు సిలువేసినప్పుడు పేతురు కూడా సిలువేశారు. ఆయన కూడా తలకిందులుగా అలాగా ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనల్ని వాడు ట్రాప్ చేసుకోవడం అవకాశం దేవుడు అనుమతిస్తానంటాడు, పరీక్షిస్తానంటాడు, శోధిస్తానంటాడు. సో అందుకని
ఆయన మనం పరీక్షించిన ఆ పరీక్షలో నెగ్గే శక్తి మనకు కావాలన్న ఆమె అర్థమవుతుందా. ఒక వ్యాధి వచ్చినా అది దేవుని నామాన్ని మహిమపరుచుకుంటాం. ఈ వ్యాధి నాకు కలిగింది తెలుస్తుంది, హల్లెలూయా. నేను చనిపోతానని చెప్పి డాక్టర్లు చెబుతున్నారు. నేను ఒకవేళ చనిపోవాల్సి వస్తే నీ చిత్తమైతే నేను తీసుకొచ్చింది నువ్వే కాబట్టి నేను నీకు అనుకూలముగా నీ వాక్యానికి సరిదూగిగా నేను జీవించుటకు ఒప్పుకున్నాను. ఒక్క క్షణం ఒక్క రోజు నేను బతికినా కూడా నీ లెక్కలో 1000 దినాలు నేను 1000 సంవత్సరాలు నేను అని మన ప్రార్థన చేస్తుంది. దానికోసం మనం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క నామాన్ని గణపరచబడటంలో మనము ఆ విశ్వాసాన్ని పటిష్టపరచుకుంటున్నాం. అలాంటి విశ్వాసం నీలో ఉన్నప్పుడు ఏ వ్యాధి నిన్ను ఏం చేయదు. ఎందుకంటే నిన్ను పరీక్షించినప్పుడు నీ చిత్తం నెరవేరుగా అని చెప్పేసి అన్నావు కాబట్టి దేవుడే రంగం మీదకి వస్తాడు. ఆయనే హీలింగ్ చేస్తాడు. ఆమేన్. ఆయనే స్వస్థత ఇస్తాడు నీకు. ఎందుకంటే నువ్వు ఆయన మీద భారం వేయట్లేదు. ఆయన దగ్గర నువ్వు పూర్తిగా నీ మనసులోదంతా ఆయనకి వివరించట్లేదు. నేను భరిస్తాలే, నేను చూసుకుంటాలే, నేనెందుకు ఎదుర్కొంటాలే, నేను నా కష్టం నేను పడతాను, నాది నేను చూసుకుంటాను అని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వే పడి జరిగి 10 కేజీలతో మొయ్యలేవు, 100 కేజీలతో మొయ్యలేవు. నీకెందుకు? ఓ రోగం ఇస్తే అలాడిపోతావు, ఓ జ్వరం వస్తే అలాడిపోతావు, ఓ జలుబు వస్తే అలాడిపోతావు. ఏంటి బాధ పడతాను ఎందుకు? అర్థమవుతుందా? వస్తుంది. మనలో ఉన్నటువంటి వాటిని మనం ఏం చేయాలంట? స్వతంత్రించుకోవాలి. దేవుడు ఏమంటాడు అక్కడ చూసారా? 36 మీరు కుమారుడును మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. అవుతుందా? యేసుక్రీస్తు స్వతంత్రంగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులు అవుతారు. ఆ వ్యాధి నుంచి స్వతంత్రులు అవుతారు, ఆ రుచి నుంచి స్వతంత్రులు అవుతారు, ఆ బాధ నుంచి రుచి మీరు స్వతంత్రులు అవుతారు, ఆ ఒత్తిడి నుంచి స్వతంత్రులు అవుతారు, ఆ వేదన నుంచి స్వతంత్రులు అవుతారు. మిమ్మల్ని బంధిస్తున్నటువంటి వాటన్నిటి నుంచి కూడా మీరు స్వతంత్రం కావాల్సింది. హల్లెలూయా. ఇది స్వతంత్రం పొందాలి. హల్లెలూయా. ఆ స్వతంత్రం పొందడానికి నువ్వు ఏ విధంగా జీవించవలసింది. హల్లెలూయా. అర్థమవుతుందా? మీకు అర్థమవటం కోసము సంఘంతో మాట్లాడేది దేవుడే. ఆమేన్. సంఘంతో నేను ఎన్నో రకాలుగా ఆలోచిస్తాను. ఇది ఎలా చెప్పాలి, అలా చెప్పాలి, అలా చెప్పాలి అనుకుంటాను. అది నా సొంత ఆలోచన కూడా వ్యక్తమే. దేవుడు నాతో ఉదయం మాట్లాడుతున్నప్పుడు నేను దేవుని దగ్గర ప్రార్థన కలిగినప్పుడు మెసేజ్ ప్రిపరేషన్ అడుగుతున్నప్పుడు ఒక రాస్తా ఉంటున్నాను, నిద్ర వచ్చేస్తాను. రాస్తా ఉంటున్నాను, నిద్ర వచ్చేస్తాను. నా భార్య కాఫీ తీసుకొచ్చిన దగ్గర పెట్టినప్పుడు నేను నాకు మొత్తుగా ఉంది, నిద్ర మొత్తుగా ఉంది. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాను. నేను మరి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ కాఫీ చల్లారిపోయింది. యాక్చువల్గా కాఫీని నేను ఎలాగా అప్పుడు అనుకున్న మనసులో స్ట్రాంగ్గా వేడిగా ఒక కాఫీ తాగాలంటాను. కరెక్ట్గా డైరెక్ట్ కాఫీ తీసుకొచ్చి పెట్టాను, కానీ ఆ కాఫీని తాగలేదు. అలాంటి టైంలో నేను రాస్తున్నప్పుడు కూడా, అలాగే మీరు ఉన్నప్పుడు కూడా ఇంకా నేను అన్నీ కొన్ని రాసుకుంటా నేను ఇంకా ఏమనుకున్నానంటే, ప్రభు ఈరోజు వాక్యం ఎలా చెప్పాలి నాకైతే అర్థం కాదు కదా, నువ్వే మాట్లాడతానా, నేను మాట్లాడటం ఎవడే మాట్లాడరు కదా ఇంకా. కానీ ఇప్పటి వరకు మీతో మాట్లాడుతున్నది నేను ఇలా మాట్లాడాలని చెప్పేసానని నేను నిశ్చయించుకొని నేను నిర్ణయించుకొని వచ్చి మాట్లాడుతున్నాను వాళ్ళు. ఆమె నీకు అవసరం అయి ఉంటేనే నీకు నిజమేనా?
ఇవేనా చేస్తున్నారు? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఈ విషయాన్ని మనం పదే 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 మనం ధ్యానించవలసింది. ఆమేన్. ఇది పదే పదే మనం ప్రకటించవలసింది. ఏం సెలవిచ్చాడో, ఏ సువార్త చేశాడో, నేను మీకు చెప్పిన సంగతులను మీరు ప్రకటించండి అని చెప్పేసి ఆయన ఏ సంగతులు చెప్పాడో అదే మనం ప్రకటించవలసి ఉన్నది. అర్థమవుతుందా? సంఘ ప్రయోజనం కోసము, నా యొక్క పేరు ప్రతిష్ఠ సాధించుకోవడం కోసము, నేను కీర్తించబడటం కోసము, లేకపోతే ఇంకో దానికోసము ఆశించి చేసేటువంటిది అది పరిచర్య కాదు. అర్థమవుతుందా? కొంతమంది ఇస్తున్నారు వేషధార జీవితమైనటువంటి బోధ అని కాదు. వాక్యం ఏం చెబుతుందో ఆ వాక్యం అది ఖర్చు చెప్పమనే చెబుతున్నాడు. ఎవరు? అపోస్తల బోధ ఏదైతే ఉన్నదో ఆ బోధ ఈ రోజు రావాలి అని మలాకి 4:5-6 వచ్చిన తండ్రుల హృదయం పిల్లల హృదయం తండ్రుల వైపు. ఆమేన్. సంపూర్ణ వాక్యము ఈ రోజు రుచి చూడవలసినది. అర్థమవుతుందా? దేనికోసమైతే ఆకలి దప్పికలు కలిగి ఉన్నదో, దుష్టములు ఉన్నదో, ఆ యొక్క ఆత్మను తృప్తిపరిచే వాక్యము ఈ చివరి కాలంలో ఉంచబడింది. ఆమె అర్థమవుతుందా? అది కలిగినప్పుడు ఆ తృప్తి కలిగే ఆహారం తిన్నటువంటి అక్షరాలు ఏమై ఉండాలి? అది నిజమైన వధువు అయితే ఏమై ఉండాలి? చలాకీగా, ఆనందంగా, సంతోషంగా, గెంతులు వేస్తూ, కేరింతలు వేస్తూ, నా దేశాన్ని విడిచిపెట్టి శక్తివంతంగా ఏం చేయాలి? ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగిన ఎండునని వారితో చెప్పిన. ఆయన వెంబడిస్తే ఏమవుతారంట? జీవపు వెలుగు కలిగి ఎండునని వారితో చెప్పాడు. ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించట్లేదు మనం ఇక్కడ. ఆయన వెంబడించట్లే మనం. ఆయన జేబులో డబ్బులు పెట్టుకుని వెళ్ళట్లేదు. అర్థమవుతుందా? ప్రభువైన యేసు క్రీస్తుని మా యొక్క మందిరానికి రండి అని చెప్పేసానని పూల వర్షాలు కురిపించి పిలిస్తే ఆయన వెళ్ళి ధోనికాడు. ఎవరి కోసం అంట? 2000 దేహాలు పైబడి పెట్టినటువంటి ఒకళ్ళ కోసము యోర్దాను చూస్తుంది. ఆ గలయా సముద్రం దాటినాడు హరి. అర్థమవుతుందా? అప్పుడు తన శిష్యులు అంటున్నారు, ఆ సముద్రంలో వెళ్తున్నప్పుడు, తుఫాను వస్తున్నప్పుడు, భీకరమైనటువంటి గాలి వీస్తున్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు, ఈ దోణి మీద మమ్మల్ని తీసుకొచ్చి సముద్రంలో ముంచేసి చంపేయడానికి అప్పుడు మమ్మల్ని తీసుకొచ్చావు. అక్కడ చక్కగా మమ్మల్ని ఆహ్వానించారు. పూలేసి, దండలేసి, శాలువాలు కప్పి, మంచి మంచి విందు కోసం మమ్మల్ని ఆహ్వానించారు. అక్కడ చర్చి ఓపెనింగ్లు ఉన్నాయి. అక్కడ మమ్మల్ని ఎంతో రాచరికంగా చూస్తారని చెప్పారంటే, ఈ చీకట్లో తీసుకొచ్చి, ఈ వర్షంలో తీసుకొచ్చి, ఈ తుఫాన్లో తీసుకొచ్చి, ఈ చిన్న దోణిలో ఇంతమందిని మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావు ప్రభా అని చెప్పేసానని వేసిన అడిగారు. అర్థమవుతుందా? ఆ విశ్వాసం మనకు కావాల్సిన. ఆయన నీ వెంబడించమంటాడు దేవసుడు హరిడియా. చీకటిలో నడవక చీకపు వెలుగు కలిగి ఇండుని వారితో చెప్పిను. ఎవరంట? లోకములకు వెలుగును ఆయనే అన్నాడు. నేనే లోకములకు వెలుగునై ఉన్నాను. ఆమేన్. మన జీవితానికి ఆయన వెలుగై ఉండడం కోసమే మన మధ్యకి ఆయన వచ్చి ఆయనగా అర్పించుకున్నాడు దేవసుడు హరిడియా. 1 పేతురు 5వ అధ్యాయము 1 పేతురు 5వ అధ్యాయము 8, 9, 10 వచ్చినాడు. ఏం చాలా వాక్యాలు ఉన్నవి. ఇవాళ టైం ఎక్కువైనా పర్లేదు.
మాట్లాడింది దేవుడు మాట్లాడేమో సింహం వస్తే కట్టించాలి. మొదటి పేతురు 5వ అధ్యాయము 8, 9, 10 వస్తున్నాను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. అర్థమవుతుందా? మీ అపవాది సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతున్నాడంట. ఎవరు తిరుగుతాడు ఇక్కడ? ఎవరిని డిస్టర్బ్ చేయాలి? ఎవరిని దేవుళ్ళలోకి వెళ్ళలేకుండా, వెలుగులోకి వెళ్ళలేకుండా, ఆ యొక్క చీకటిలో నుంచి బయటికి వేసేటువంటి క్రీస్తుని వెంబడించకుండా ఎవరు దొరుకుతారని చెప్పి ఎదుగుతున్నాడు. అర్థమవుతుందా? మరి ఆ ఎదుగుతున్నప్పుడు మీరు అవకాశం ఇస్తారా? ఏమన్నా కాక లోకమందున్న మీ సహోదరుడు యందు మీ ఈ విధమైన శ్రమనే నెరవేర్చున్నవి. మీరు ఏదైతే బాధ అనుకుంటున్నారో, వేదన అనుకుంటున్నారో, ఏదైతే మీరు కష్టం అనిపిస్తుందో అని బాధపడుతున్నారో, ఇలాంటివి మీ సహోదరుడు కూడా ఉన్నాయనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అలాంటి శ్రమలే నెరవేర్చున్నాయి. నెరవేర్చునవని ఎరిగి విశ్వాసమునందు స్థిరుడై వాని ఎదిరించుడి. విశ్వాసమందు స్థిరుడయ్యి పటిష్టమయ్యి ఆ విశ్వాసాన్ని బలపరచుకోండి. గట్టిగా ఉండండి, సంఖ్యలను తెంచుకోండి. ఆ వ్యాధులను నిన్ను కృంగదీస్తున్నవి, నిన్ను అపవిత్రపరుస్తున్నటువంటి సమస్యలు ఏదైతే నిన్ను వెంబడిస్తున్నాయో వాటిని ఏం చేయాలంట? తొలగించేసే, సమస్యలను తీసేసే, ఒత్తిడిని తీసేసే, ప్రతిదాన్ని ఏం చేయాలంట? ఏం చేయాలి? స్థిరుడై వారిని ఎదిరించాలి, యుద్ధం చేయాలి. దేశుడు హరి నువ్వు అక్కడే పెట్టుకుని ఇట్లా పెట్టుకుని కూర్చొని చూస్తే ఏముంది? ఏం కనపడదు. అర్థమవుతుందా? దేశుడు హరి ఇది ఏం చేయాలి? పక్కన పెట్టేసారు. దీని ఎట్టా పెట్టి కూర్చుని ఉంటే ఈ శరీరమే ఏం చేస్తుంది? నీ ఆత్మని డామేజ్ చేస్తుంది. దేవుడు ఉదాహరణ ఏం చేస్తుంది? అర్థమవుతుందా? నీ ఆత్మ దేవునిదే ఉంది. ఆమె ఆత్మ దేవుని శక్తి కలిగినది. ఆత్మ చెప్పిన మాట మనం వింటున్నా, శరీరం చెప్పిన మాట మనం వింటున్నాం. ఇప్పుడు నీలో విరోధం ఎక్కడుంది? నీ శత్రువు ఎవరై ఉంది? నీకు నువ్వే శత్రువు ఉన్నావు. నీ హృదయమే నిన్ను మోసగిస్తుంది. నిన్ను ఆటంకపరుస్తున్న నీ హృదయమే. నీ హృదయాన్ని నువ్వు జయించడం కోసం ప్రయత్నించే, నీ శరీరం యొక్క పరిస్థితులను నువ్వు జయించడం కోసం ప్రయత్నించే, నువ్వు ఎదిరించు, పోరాడు, విశ్వాసంతో నిలబడి చేస్తుంది. తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన కృపాన్ని నిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంతైతే శ్రమను ఎదుర్కొంటానంట. సాతాన వారిని నువ్వు హింసించడం కోసం అయితే నేను అవకాశం ఇస్తున్నాను, కానీ వారి ప్రాణమును నశింప చేయడానికి నేను అవకాశం ఇవ్వట్లేదు. వెళ్ళిపో, నేను గద్దించే దేవుడు రంగం మీద. దేవుడు హరి ఎవరో రంగం మీదకి విశ్వాసంతో నువ్వు కలిగి దేవుని రంగం మీద తీస్తావని దేవుడు హరి. ఆయన నాకు ఉన్నాడు, నాకు తోడున్నాడు, నా బలిష్ఠుడైనటువంటి మహారాజు ఉన్నాడు. అదే చిన్న చిన్న నాయకులు ఉంటే ఏం చేస్తున్నారు? చిన్న చిన్న నాయకులు ఉంటే నాకు పెద్ద నాయకుడు నాకు తెలుసు. ఫోన్ చేశాడు అనుకో అయిపోతుంది. నా పెద్ద నాయన వెనకాల ఎవరున్నారు తెలుసా? తప్ప నాకు పొడి చేసి రౌడీ ఉన్నాడు తెలుసా? ఏంటి అన్నా కదా?
నేను 10 మంది కుట్టేస్తా. నా కళ్ళు చూసావా? నా దెబ్బలు చూసావా? కుద్దాను అనుకో ఈ శరీరం ఉన్నది. కానీ నీ ఎనకమాల ఉన్నదే సర్వశక్తి వెలుగై ఉన్న రాజున్నాడు. దేవసుధారి ఆ చీకటి తరివేసే రాజున్నాడు. అర్థమవుతుందా? 3 అడుగులు దావీదు ఏం చేశాడు? సంసోను ఏం చేశాడు? 18 అడుగులు ఉన్నటువంటి అతన్ని సంసోను ఏం చేశాడు? దవడ ఎముక తీసుకున్నట్టు కొట్టి చంపేశాడు. గొలియాతు 18 అడుగులు ఎత్తున్న గొలియాతుని 3.5 అడుగులు ఉన్నటువంటి సంసోను ఆ యొక్క దవడ ఎముక తీసుకున్నట్టు పెట్టుకుంటాడు. 18 అడుగులు ఎంత ఎత్తుకుంటాడు? ఆయన గుడితే ఆయన శక్తి ఉందో దాంట్లో దోతుందా? తెలుస్తుంది రాగలి. ఇప్పుడు నువ్వు రోగాన్ని కొట్టాలా లేదా? నొప్పిని కొట్టాలా లేదా? ఎరువులు వేసుకుని ఎట్లా పిల్లలు వేసుకుంటున్నావు? ఎరువులు వేసుకో, తాత్కాలిక క్షమం కోసం పిల్లలు వేసుకో, కానీ దాని స్వస్థతని దేవుడు ఇవ్వగలుగుతాడు కదా. ఆమె గమనించండి, ఈ మాట నేను చెబుతున్నా. నా కుమారుడు శారీర విషయంలో ఎంతమంది డాక్టర్లు చూపించారు? చేతులు ఎత్తేసారు కదా. నన్ను ఆ దేవుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన దొరికాడుగా. ఆ సందేహ విషయంలో అదే పరిస్థితి కదా. మంచానికి పరిమితం అవుతుందని చెప్పన్నారు కదా. అతనికి హీలింగ్ జరుగుతుందా? తెలుస్తుంది. 5.8 సంధికి 5.8 థైరాయిడ్ ఉన్నాడు మామూలుగా ఆ వయసు. 100కు పైన ఉంది ఇప్పుడు థైరాయిడ్. చూస్తున్నారు 100కు పైన. 2 పాయింట్లు 3 పాయింట్లు పెరిగితే ఎముకలు ఇరిగిపోతుంది. చూస్తున్నారు, నేను చదివాను 30 పాయింట్స్ థైరాయిడ్ ఉంటాయంట ప్రపంచంలో. కావాలి ఆమెకి ఇన్ని ఎముకలు ప్రపంచంలో ఎవరికి జరగలేదంట. 30 ఉంటే థైరాయిడ్ 30 ఉంటే ఇటు పట్టుకుంటే ఇరిగిపోతుంది, అటు పట్టుకుంటే ఇరిగిపోతుంది, ఇట్లా అంటే ఇరిగిపోతుంది, అట్లా అంటే ఇరిగిపోతుంది, ఎముకలు ఇరిగిపోతుంది. అంత పరిస్థితి నేను చదివాను. మీరు యూట్యూబ్లో మొత్తం చూస్తే కూడా వస్తాయి. 100 ఏవో ఉంది, ఇక్కడే ఉంది సాక్షి. తెలుస్తుంది హరి రిపోర్ట్ కూడా ఇస్తున్నాను. లాస్ట్ వీక్ చూస్తుంది. వారం రోజులు స్టిల్ నో సిచ్యువేషన్. ఆడుకుంటుంది, మాట్లాడుతుంది, తిరుగుతుంది, చేస్తుంది. అలాంటి పరిస్థితి. తెలుస్తుంది. ఆ వెనకమాల ఏముంది శక్తి? అర్థమవుతుందా? దేనికి మనం భయపడుతున్నాం? తనకు తెలియదు ఆ థైరాయిడ్ వల్ల ఉంటుంది. దాని గురించి పట్టించుకునే పరిస్థితే లేదు ఆ బిడ్డకి. కాబట్టి ఆ వ్యాధి టచ్ కూడా చేయదు. మనం అక్కడే కూర్చొని ఆలోచిస్తూ బాధపడిపోతామంటే ప్రతి సమస్య నువ్వు ఎదిరించాలి, నువ్వు పోరాడాలి. నీలో మనసులో నీకు నీ విశ్వాసం ఎక్కడ ఉంది? దేవస్థానం హరి దాన్ని అక్కడ పెట్టుకోవచ్చు. ఎలాగా అదవుతుందా? దేవస్థానం హరి చలికాలం ఉదయకాలం లేచినప్పుడు చలేస్తుంది అనుకో, అనుకుంటే చలేసుకుని కూర్చుంటే మొరగడు వేసుకుని నొప్పులు కప్పుకుంటూ ఎంతసేపు ఉన్నా సరే అంతసేపు మా ఎండ వచ్చేదాకా పట్టను అనుకో. అదే లిగ్స్ 2 లేచి అయినా సరిపోతుందని పర్లేదని చెప్పేసానని ఏది పట్టుకున్న చేతులు వంకలో పోతా ఉంటే ఇది రోజున కూడా పని చేసుకుంటా ఉన్నాం అనుకో, ఈ పని చేయదు, చలి పని చేయదు. తెలుసా? చూసారా? అది అనుకుంటారా? ఎక్కడ ఉంది ఇప్పుడు హీలింగ్? దేవసుధారి అందుందా? నువ్వు ఎదిరించు, నేను వస్తా రంగం మీద. ఆమె నువ్వు ఎదిరించట్లా, దానికి అక్కడే నిలబడిపోయి అదే పెద్దదిగా అనుకుంటాను, బాధపడిపోతా, వేదన పడిపోతా, ఇరిటేషన్ అయిపోతా, చికాకు అయిపోతా, ఇంకేంటే ఇది అయిపోయింది అని చెప్పి అనుకుంటా ఉండి నిన్ను నువ్వు ఏమైపోతున్నావు?
ఏమైపోతున్నావు? అభద్రతా భావంలోకి వెళ్ళిపోతున్నావు. నిన్ను ఎదిరించేది ఎప్పుడు? నువ్వు సరి చేసుకునేది ఎప్పుడు? దేవుడు హాలిడియా. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉండాలో సరి చేసుకో. హాలిడియా. చదువు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులవుటకు దేవుని చూచి స్వయంగా కవచము ధరించుకోవాలంట. ఏం చేయాలంట? అర్థమవుతుందా? ఎలాగైనా మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మ సమూహముతోనూ పోరాడుచున్నాం. దేవుడు మనసు పోరాడుతున్నది అసలు దాంట్లో పోల్చుకుంటూ శరీరం పోరాడేది ఇదేనా? మన పోరాటం ఎక్కడున్నారు? అసలు మరణొక రాజ్యం జయించేటువంటి శరీరం జయించే దానికోసం మనం ఏం చేస్తున్నాము? ఈ సమస్య మనము ఉంటున్నాము. అలాగని చెప్పేసానని మిమ్మల్ని నేనేమంటున్నా, బలమైనటువంటి వారిగా మీరు రూపుదిద్దుకొని ప్రార్థనా శక్తిని విశ్వాసంతో మీరు పెంచుకోండి అంటున్నా. అర్థమవుతుందా? కొంతవరకే దేవుడు అందుకిస్తాడు, పరీక్షిస్తాడు, సాధారణ అవకాశం ఇస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? ఆయన నుంచి హీలింగ్ ఇస్తాడు అంటున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఆ విశ్వాసం ఉందా లేదా నీకు? మనం చదివాం కదా, ఆల్రెడీ చదివాక పేతురు 5వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదువుకున్నాము. అందుచేత మీరు ఆపత్తిరమందు వారిని ఎదిరించుకును, సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులు అదునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. అర్థమవుతుందా? దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. బలహీనమైనటువంటి మనము బలవంతులుగా మనము రూపుదిద్దుకోవడంగా శక్తివంతులు కావటానికి శక్తి కలిగిన వారిగా మనం రూపుదిద్దుకోవడం కోసము సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకుని నీతియును మైమరుపు తొడుగుకుని పాదములకు సమాధాన సువార్తలైన సిద్ధ మనసులను జోడు తొడుగుకుని నిలబడి. పాదములు కంటే ఏంటంట? పాదాలు ఏం చేస్తాయి? కూర్చుంటాయా? పాదాలు ఒకసారి నిలబడుంటాయా? పాదాలు ఏం చేయాలి? వెళుతూ ఉండాలి. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? సువార్త ప్రకటించడానికి సిద్ధ మనసు కలిగి వెళ్ళండి అని చెబుతున్నాడు దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా, ఏం మాట్లాడకుండా, ఏమి నీకు దేవుని యొక్క సాక్ష్యం చెప్పకుండా, దేవుడు నీకు ఎలాంటి బలమైన ఆలోచన ఇచ్చాడు, నీకు ఎలాంటి స్వస్థత ఇస్తున్నాడు, నీతో ఏం మాట్లాడుతున్నాడు నువ్వు చెప్పకుండా అలానే కూర్చుంటే రాతికి నీకు తేడా ఏంటయ్యా? రాతిలో ప్రాణం లేదు, నీతో ఒక ప్రాణం లేదా? అన్నం తింటున్నావే, శ్వాస పీలుస్తున్నావే, రుచి చూస్తున్నావే, అన్ని శరీరక అనుభూతులన్నీ పొందుతున్నావే, ఆత్మను చంపేస్తున్నావా? అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకునుడి. విశ్వాసం అనే డాలును పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని
ఆర్పణకు శక్తివంతులవుతురు. మీకు ఆ దేవుని యందు విశ్వాసమే లేకపోతే మీరేం చేయగలుగుతారు? దేవుని యందు విశ్వాసంతో ఉంటే మీరు శక్తివంతులవుతురు. మరియు రక్షణను శిరస్త్రామను దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గముగా ధరించుకుని, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండి. దేవుని మనకు మహిమగాక. అర్థమైందా? దానియేలు 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం. చదవబడినటువంటి లేఖనాలు రాసుకుని అయినా సరే మీరు ఒకసారి ధ్యానించుకుంటూ మిమ్మల్ని మీరు బలపరచుకోవాలి. దానియేలు 12వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతి మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము వదులుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదురు. సమాధుల్లో నిద్రించేటువంటి వారు అనేకులే మేలుకుంటారంట. అవుతుందా? మరి మన మందిరాల్లో ఉన్నా కూడా మనం నిద్రిస్తూ ఉంటే చెప్పే మాట వినకుండా, దాన్ని మనం పటిష్ఠించుకోకుండా, మనం స్వతంత్రించుకోకుండా, ఆ వాక్యములకు అనుకూలంగా మనం జీవించుకోకుండా, ఆ వాక్యాన్ని మనము వెల్లడి చేయకుండా, ఒక సమాధిలాగా ఒక భూస్థాపితంగా మనం మిగిలిపోతూ ఉంటాం. దాన్ని నెరవేర్చేవారిగా లేకుండా, మనలో ఆ వాక్యం క్రియ దాచకుండా, అది చిగురించకుండా, ఫలించకుండా, శ్వాసను వెదజల్లకుండా, ఆ వాక్యం మన దగ్గరే ఉండిపోయి చెబుతూ వినేసి అట్లా కూర్చుంటా ఉంటే నీలో ఆ విత్తనం వేస్తే, వాక్య విత్తనం వేస్తే పుట్టాలి కదండి. అవునా కదా? తెలుస్తుంది. ఏది ఆ యొక్క జీవవృక్షం ఏది? ఏం చేస్తారు? సమాధిగానే ఉంటారా? తెలుస్తుంది. హరి మరియు సమాధులను నిద్రించి అనేకులు మేలుకొనిదురు. కొందరు నిత్య జీవపు అనుభవం వించుడుకును, కొందరు నిందా పాలుగుడుకు నిత్యముగా హేయులగుడుకును మేలుకు. కొంతమంది నిత్య జీవాన్ని పొందుకోవడం కోసం మేలుకుంటారట. కొంతమంది అయినా ఏది సమాధుల నుంచి, కొంతమంది అయినంట నిందా పాలవడానికి మేలుకుంటారట. తెలుస్తుంది. హరి అర్థమవుతుందా? వారు నిందా పాలవడమే కాబట్టి ప్రభు నామాన్ని కూడా నింద పాలు చేయడానికి తెలుస్తుంది. హరి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులుగా పాలిన వారే ప్రకాశించుదురు. బుద్ధిమంతులైనా ఈ వాక్యమే మాట్లాడుతున్నాను, వేరే ఏదో వివరం కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఈ వాక్యాలు ఎక్కువ ఉన్నాయి. ఆ వాక్యాలు చదివి మీకు వినిపిస్తూ కొంచెం ఇంకా వివరించగలం. ఇంకా మనం చెప్పడానికి దేవుడి కృప మనమైతే మీకు మాట్లాడేది అర్థమవుతుందని చెప్పి నమ్ముతున్నా. తెలుస్తుంది. హరిని అది మీరు గ్రహించినప్పుడు, మీరు హల్లెలూయా ఆమేన్ చెప్తున్నప్పుడు, ఇది నాదే కదా అని చెప్పేసి మీరు పట్టుకుని నిలబడినప్పుడు, మీలో నాకు కనబడుతుంటే, మీ కదలికల్లో నేను గమనించగలిగితే, అప్పుడు నేనేం చేస్తాను? సంఘమును ఇంకా బలపరచడం కోసం ప్రయత్నం చేస్తాను. దేవుడు లేదు ఇంకా చెప్తాను. అయితే కాలం ఆగదు కదా. ప్రభు నాకు చెప్పలేదే అని అంటే నేను చెప్పడం కోసం సంసిద్ధంగా ఉన్నా. వినటానికి మీరు సంసిద్ధంగా లేకపోతే ఏం చేస్తాం? అందుకే నేను నేనేం చెబుతున్నాను, చెప్పవలసినంత చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. దాన్ని వివరంగా సాగదీసేదాకా చెప్పాల్సినవి ఉన్నాయి. టైం అయిపోతుంది. టైంలోపై జరగదు కదండి. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం అనే నిరంతరము ప్రకాశించదు. దానియేలు నీవు
ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికముగా అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెప్పెను. దానియేలు నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతల ఒడ్డున ఒకడును ఏటి యువతల ఒడ్డున ఒకడును నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్న వాడై ఏటి నేల పైన ఆడుచుండు వాడిని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమవునని ఆ మనుషులని మాటను నేను వింటిని. ఆ సమాప్తమని అడగగా నారబట్టలు వేసుకుని ఏటిపై ఆడుచున్న ఆ మనుషుని మాట నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపు ఎత్తి నిత్య జీవముగు వారి నామమున ఒట్టి పెట్టుకుని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలములను కొట్టివేయట ముగింపుబడిగా సకల సంగతులు సమాప్తములగును. అవుతుందా? కాలములు అర్ధకాలం, ఇవన్నీ సంగతులన్నీ వివరిస్తున్నాను. ఆ వివరించినవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు సమాప్తం అవుతుంది. ఈ యుగ సమాప్తి జరిగే కాలం పరిస్థితులైన వేరొక దేవదూత దిగి వచ్చి ఆ చిన్న పుస్తకం ఇచ్చి ఇప్పటికి ఎన్నాళ్ళు అవుతుంది? 1963 చేశారు. అప్పటి నుంచి ఎన్ని మెసేజ్లు ప్రవక్త చెప్పేశారు. ప్రవక్త మధ్య ఉన్నాడా? చెప్పి ఆయన కాలం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన పట్టుకొచ్చినటువంటి వారు ఎంతో మంది సువార్తికులు, ఎంతో మంది ప్రవక్తలు, ఎంతో మంది బోధకులు, పాఠకులు, మరి విశ్వాసులు, కాపరులు సమస్త లోకములకు చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాను. అర్థమవుతుంది. ఈ యొక్క వర్తమానమును ఇజ్రాయెల్ దేశంలో తెలిసిన వారికి చెప్పగలిగితే ఉన్నాయి. అర్థమవుతుందా? చెప్పగలిగితే వాళ్ళు వింటే, అర్థమవుతుందా? వాళ్ళు వింటే ఏమవుతుంది? గుర్తు చేసుకున్నారంటే ఈ వాక్యం నిజం కదా, ఇది కదా దేవుడు చెప్పింది అని చెప్పారని వాళ్ళు కనుక నీకు నాకు అర్థమైనట్టుగా వారికి అర్థమైతే ఏమవుతుంది? వారు వెలుగులోకి రావడం అనేది జరుగుతుంది. ఎత్తుబాటు అనేది జరుగుతుంది. దానియేలు 12:3 ఏం చెప్తాడు చూశారు కదా? బుద్ధి మంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పారిన వారే ప్రకాశించుదురు. మీరు బుద్ధిమంతులైతే ఆకాశములో జ్యోతుల వల్లే ప్రకాశించే స్థితికి మిమ్మల్ని వెళ్ళాలని దేవుడు చూపించాడు. ఎక్కడండి ఈ భూమి మీద మీరు ఏదో ఒక చిన్న చిన్న రుగ్మతులతోనూ, వ్యాధులతోనూ, సమస్యలతోనూ మీరు ఇక్కడ పడి ఏదో 6 గుంటలు మీరు ఉండిపోవటం కోసం దేవుడు మిమ్మల్ని ఎంచుకోవటం లేదు. ఆకాశంలో జ్యోతులా వెలిగే దారి చేస్తాడంట. ఆకాశంలో జ్యోతులు అంటే నక్షత్రాలు. నక్షత్రం అంటే ఏంటి? తెలుస్తుంది. భూమి కదా, భూమి ఎంత ఉందో భూమికి కొన్ని రెట్లు ఉన్నటువంటి నక్షత్రాలు ఉన్నాయి. ఆ గ్రహాలు ఎలా ఈ గ్రహం అంటే ఈ గ్రహం ఇప్పుడు మన భూమి గ్రహం ఎలా ఉందో అది కూడా అంతే కదా. ఆదామును భూమి మీద పంపించాడు. నువ్వే ఒక నక్షత్రం మీద ఒక ఆదాముగా దేవుడు నిలిపేటువంటి రోజు వస్తుందని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క నక్షత్రం ఇస్తానంటున్నాడు. ఆయన కట్టేటువంటి సుందరమైన పట్టణము ఎవరు ఊహించగలరు? ఆయన నీ కొరకు నా కొరకు నేను ఇల్లు నిర్మించడం కొరకు ఇలాడని చెప్తున్నాడు కదా. ఈ అద్దె గృహాలు ఎన్నాళ్ళు బతుకుతాము? ఎవడాధీనంలోనూ మనం ఎన్నాళ్ళు ఉంటాము? నిజమైన పరలోక రాజ్యానికి నేను నిజమైన స్వతంత్రించుకున్నటువంటి ఇంట్లోకి నువ్వు నక్షత్రంలో ప్రకాశించే విధంగా, నువ్వు వెలుగు కలిగే విధంగా, నిజమైన వెలుగుగా నువ్వు జీవించడం కోసం దేవుడు నీకు నాకు ప్రకటిస్తుంటే మన మధ్య ఆయన జీవించి మరి మన ఇన్ని విషయాలు మనకు తెలియవలసి ఉంటుంది. మనం ఇంకా తెలుసుకోలేనటువంటి అజ్ఞానం మనం మిగిలిపోతే ప్రయోజనం ఏంటి? తెలుసుకుంటారు. మార్కు సువార్త 5వ అధ్యాయం 12-13 మార్కు సువార్త 5వ అధ్యాయం
మార్కు సువార్త 5వ అధ్యాయము. కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమలాడుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్ర ఆత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగగా చచ్చింది. ఎవరి దగ్గరికి జరిగింది? ఆ గలయ సముద్రం దాటి వెళ్ళినప్పుడు ఆ దెయ్యం పట్టినటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆయన మరి ప్రార్థన చేసినప్పుడు, ఆయన స్వస్థత కలిగజేసినప్పుడు ఆ ఆత్మలన్నీ కూడా మాకు సెలవు అయ్యా, ఆ పందుల మీదకి వెళ్ళి ఆ పందులు దూరి ఆ పందులు వెళ్ళి సస్తామని అంటే అప్పుడు ఆయన అవకాశం ఇచ్చాడు. ఈ మధ్య నా మధ్య దేవుడు జీవుడైనటువంటి వాడు మాట్లాడుతున్న మాటలు ప్రతి మాటను మీరు గమనించుకుని ఆ వాక్యానికి మరుగు చేస్తున్న విషయాలను మర్చిపోకుండా మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి జీవించడం కోసం నీతో నాతో మాట్లాడే దేవుడి కోసం ప్రార్థన చేయండి. చేస్తుంది హల్లెలూయా. ప్రార్థించుకున్నాం. గతంలో వచ్చింది. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువైన యేసయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్భుతముగా ప్రభా మాలో ఉన్న బలహీనతలను మేము ఏ విధంగా జయించాలో, మేము ఏ విధంగా స్వతంత్రం కావాల్సి ఉన్నదో ప్రభా సంపూర్ణంగా వివరించారని మేము నమ్ముతున్నాం తండ్రి. ఇదిగోనైనా మాకు ఆ శరీర రుగ్మతలతో మరి వేదన పడుతున్న వారిని కొంత సమయం వరకే ప్రభా మీరు అనుమతిస్తారని మేము నమ్ముతున్నాం తండ్రి. ఇదిగో నేనే రంగం మీదకి వస్తానన్నాను తండ్రి. ఇదిగోనైనా మరి బలహీనమైనటువంటి మేము ప్రభా శరీర రుగ్మతలతో ప్రభా వేదన పడుతున్నటువంటి వారిని ప్రభా నా నామమున మీరు చేతులు ఉంచి ప్రార్థిస్తే స్వస్థత కలుగును గాక అని చెప్పి సవించారు. సంఘమంతుడిని ప్రభా స్వస్థతల కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏక మనసుతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూర్చుని నా నామాన్ని స్మరించుదో అక్కడ స్వస్థత కలగజేస్తారు తండ్రి. మీరే రంగం మీద ఉండి మాట్లాడతారని సర్వించిన దేవుడు తండ్రి. ప్రభా ఎవరైతే ప్రభా ఇదిగోనైనా మరి ఆ ప్రభా అవతల ఒడ్డు యువతల ఒడ్డున ఉన్నవారు ఎవరున్నారో ప్రభా మీరే ప్రభా ఆశీర్వదించండి ప్రభా. అది ఆ నీటి మీద ప్రభా నారపట్టతో ప్రభా మరి ఎవరైతే నడుస్తున్నారో ప్రభా ఆ కాలము మేము చూచుటకు మాకు దయచేయండి. మీ కృపాసన నడిపించగలుగుతారని కోరుకుంటున్నాము. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మాట్లాడిన ప్రతి మాటని ప్రభా సంఘమంతా ప్రభా ఏక మనసుతో ఆమేన్ హల్లెలూయా చెప్తున్నాం ప్రభా. ఇదిగోనైనా మీ యొక్క మాట నెరవేర్పుగలిగిన మీ యొక్క ప్రభా మాటను ప్రభా మేము ప్రభా విశ్వాసంతో మరి ప్రభా మేము జీవించుటకు ప్రభా ఈరోజు తీర్మానం చేసుకున్నాం. ఇదిగోనైనా ప్రభా నైనా ఇక మీ యొక్క మాటను పట్టుకుని ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఆ వెలుగులోనికి ప్రభా మాలో ఉన్న చీకటిని విడిచిపెట్టి ప్రభా వెలుగులో దయచేసినందుకు ఇదిగోనైనా ఆకాశంలో వెలుగు కలిగినటువంటి నక్షత్రం అనే ప్రభావ రక్షించుకుని దయచేసి గొప్ప సాక్ష్యమును ప్రభావ సంఘానికి ఇచ్చారని నమ్ముతున్నాం. ఇదిగోనైనా మరి ప్రభా మరో యొక్క ప్రభావ ప్రార్థనలో ప్రభా ఇదిగో మేము ఈ విషయంలో స్వస్థత పొందుకున్నాం, ఈ విషయంలో మేము మెరుగైనటువంటి ఆశీర్వాదం పొందుకున్నాం, ఈ విషయంలో నుంచి మేము బారిన పడినాం అనే ప్రభా మరి కోకొద్దిగా ప్రభావ చేసుకుంటూ దయచేయండి. ఇదిగోనైనా మీ అందరి విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నాం. మాకు ఎన్నో ప్రభా రుజువులు ఇచ్చిన దేవుడు ప్రభా. ఎదుగోనైనా మీరే రుజువుపరుచుకున్న వారు తండ్రి. మీరు సజీవుడమైనటువంటి దేవుడు తండ్రి. మీరు మా మధ్య ఉన్నారని మేము విశ్వసిస్తున్న వారు తండ్రి. ప్రభానైనా ఏసైనా మీరు ప్రభా సమస్తమును నెరవేర్చిన దేవుడు తండ్రి. మీరు వరం ఇచ్చిన వరం ఇవ్వకపోయిన ప్రభా మీరు మా దేవుడే తండ్రి. మీరు మా రాజైనా మా ఎనకు నిలిచిన దేవుడే తండ్రి. మా పక్షంలో యుద్ధం చేసే దేవుడు తండ్రి. ప్రభా ఈ క్షణం చేయకపోతే మరో క్షణం విశ్వాసంతో మేము ఎదురు చూచుటకు ప్రభా మీ కృప మాకు ఇచ్చారని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభా సమస్తము మీ చేతులు అప్పగించుకుంటాం ప్రభా. ఎదుగోనైనా మీరే ఆశీర్వచనం ప్రభా
వరములను ప్రసాదించే దేవుడు, స్వస్థత ప్రసాదించే దేవుడు నేను గాయము ఇచ్చి చేసేవాడు మీరే, గాయాన్ని కట్టువారు మీరే తండ్రి. ప్రభా సంఘాన్ని ప్రభా అదిగో మీరు నెక్లెసట్టు భద్రపరిచి తండ్రి. ఇదిగో రేడా ప్రభా ఈ క్షణం నుంచి స్వార్థలో బలపరిచి దీవించండి మీ బిడ్డలను ప్రభా. సంఘ విశ్వాసం అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. వాక్యమును ప్రభా ఇదిగోనైనా వారి ప్రభా నలుదిక్కులకు తీసుకునేందుకు సహాయం చేయండి తండ్రి. వారి మాటలు ప్రభా పలుకులకు కావాల్సిన జ్ఞానాన్ని, శక్తిని, శాంతిని ప్రభా, నేర్పరితనాన్ని ప్రభా మరి ప్రభా మీ యొక్క ఆశీర్వచనాన్ని దయచేయండి ప్రభా. మీ రక్షణ చాటును భద్రపరచండి. నన్ను ప్రభా సంఘాన్ని ప్రభా బలపరిచి దీవించండి. ఇదిగో నేను ఈ శబ్దయాత్ర వింటున్న వారిని అందరినీ కూడా దీవించండి. చుట్టుపక్కల ఉన్న వారందరినీ ప్రభా ఈ కాపుదల భద్రపరిచి దీవించండి. వారి అవసరాలు అక్కర్లు తీర్చండి. ఎవరైతే ప్రభా ఇదిగోనైనా మా యొక్క సమస్య పరిష్కారం కావాలి, ఇదిగోనైనా మాకు ఈ యొక్క ఆర్థిక ఇబ్బంది ఉన్నది, ఇదిగో ఈ కుటుంబంలో సమస్య ఉన్నది, మరి ఈ యొక్క ప్రార్థన మేము ఏకీభవిస్తున్నాము, ఇదిగో ఈ ప్రార్థన ద్వారా మాకు ఈ స్వస్థత కలుగుతున్నది, ఈ సమస్య నెరవేర్చబడుతుంది, ఇదిగోనైనా ఈ యొక్క ఒత్తిడి నుంచి మేము బయటపడగలుగుతామని నమ్మి ప్రభా మా యొక్క ప్రార్థన ఏకీభవిస్తున్నారు. వారందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని ఒక రోజు ఇక్కడ ప్రభా సాక్షులుగా నిలుపుకోండి తండ్రి. ప్రభా సాక్ష్యం పర్యటించుటకు కావలసినటువంటి బుద్ధి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఆ ధైర్యం దయచేయండి తండ్రి. మీ నామానికి ఘనత మహిమ తెచ్చుకోమని ప్రభా మిమ్మల్ని ప్రభావితులుగా ప్రభా మేము వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా మీ నామం మాత్రమే కీర్తించబడుటకు దయచేయండి తండ్రి. సమస్తమును సర్వపక్షాలని కోరుకుంటున్నాం తండ్రి. మీ గురులను ప్రభా మీరే చేర్చండి తండ్రి. ప్రభా మీరు మాట్లాడటం కాదు కానీ ప్రభా మీరు మాట్లాడటం, మీరు పిలవడం కాదు కానీ ప్రభా మీరు పిలవండి తండ్రి. మీరు ఆకర్షించండి తండ్రి. ప్రభా మీరే ప్రభావ మమ్మల్ని నడిపించగలుగుతారు, సంఘాన్ని విస్తరించగలుగుతారని కోరుకొస్తాం తండ్రి. ఆ పరిచయం ఇంకా ప్రభా బలపరిచి దీవించండి అండి. ఈ మాటలను ప్రభా కొద్దిగా ప్రభావ మేము తీసుకునేటప్పుడు ప్రభావ కావాల్సిన శక్తి, జ్ఞానాన్ని, ఆర్థిక పరిస్థితులు తండ్రి. మాకున్నటువంటి ప్రభావ ప్రతి ఒక్క ఇబ్బందిని ప్రభా మీ నామంలో ఆశీర్వదించబడినదని మేము నమ్ముతున్నాం తండ్రి. స్వస్థతలు కలిగినవని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రతి వ్యాధి నుంచి విడుదల కలిగినామని, ప్రతి సమస్య నుంచి విడుదల కలిగినామని నమ్ముతున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా ఎవరైతే ప్రభా విశ్వాసంతో మరి కృష్ణుకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నేనైనా సర్వించిన దేవుడు తండ్రి. ప్రభా రుజువుపరిచిన దేవుడు తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న దేవుడు ప్రభా. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ మీకు తగ్గించుకుంటూ కృపా మహిమ మీరే పొందుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్న నేడు నిరంతరం